హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా మనకి హోటల్లో. సో సేమ్ టు సేమ్ అలాగే చేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని దీన్ని కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేశాక మనం అది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం పచ్చిమిర్చి అనేది చిన్నగా కట్ చేసి వేసుకోండి. అప్పుడు మనకి కారంగా తినడానికి కూడా బాగుంటుందన్నమాట. సో ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలో ఆనియన్ అనేది యాడ్ చేయకూడదు. ఆనియన్ యాడ్ చేస్తే మనకి ఇంట్లో చేసుకునేటట్టే వస్తుందన్నమాట. సో అందుకే మనం వితౌట్ ఆనియన్లో చేయాలి ఈ ఉప్మా అనేది. ఇప్పుడు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్పు బొంబాయి రవ్వ అయినప్పుడు 2.5 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఇది కొద్దిగా జారుడుగా టేస్టీగా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోండి. ఈ నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. అప్పుడే మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న ఈ బొంబాయి రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ముద్దపడే అవకాశం ఉంది. సో కొద్దిగా వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకొని మనం దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. సో ఇది కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుకోండి. ఇది ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. రోజు ఇదే తింటారు. సో మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో అంతేనండి, చూడండి ఇది మనకి ఇలా లూజ్గా వస్తుంది అనమాట. ఇంకా కొద్దిగా గట్టి పడితే చాలు. మరీ ఎక్కువ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం తినేటప్పుడు ఇది కొద్దిగా గట్టిగా పడుతుందన్నమాట. సో అంతేనండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీతో తిన్నాము అంటే సూపర్ టేస్ట్ అనమాట. అంతేనండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.